ఈ వజ్రం చరిత్ర 17వ శతాబ్దంలో నాటి గోల్కొండ రాజ్య పరిధిలోని కృష్ణానది తీర ప్రాంత గనుల్లో మొదలైంది. అప్పట్లో గోల్కొండ కోట ఈ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉండేది. అందుకే వీటిని గోల్కొండ వజ్రాలు అని పిలుస్తారు. ఈ హోప్ డైమండ్ చుట్టూ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇది ఒకప్పుడు సీతాదేవి విగ్రహానికి కన్నుగా ఉండేదని, దాన్ని దొంగిలించినందుకే ఆ శాపం మొదలైందని అంటారు. అయితే చరిత్రకారుల ప్రకారం ఇది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే. ఈ వజ్రం విలువను పెంచడానికి, దీనికి ఒక మిస్టరీని జోడించడానికి ఆనాడు వ్యాపారులు సృష్టించిన కథే ఇది. 1666లో ఈ వజ్రాన్ని కొని ఫ్రాన్స్ రాజుకు అమ్మిన వ్యాపారి టావెనియర్ ఆ తర్వాత రష్యా ప్రయాణంలో వింతగా మరణించాడని ప్రచారంలో ఉంది. కొందరైతే ఆయన అడవి కుక్కల దాడిలో చనిపోయారని, అది వజ్రం శాపమేనని నమ్ముతారు. కానీ చరిత్రకారుల ప్రకారం ఆయన వృద్ధాప్యంతోనే కన్నుమూశారు. ఏదేమైనా ఆ వజ్రం చేతులు మారినప్పుడల్లా ఇలాంటి భయంకరమైన కథలు పుడుతూనే ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇక టావెనియర్ నుండి ఈ వజ్రం ఫ్రాన్స్ రాజు 14వ లూయిస్ చేతికి చేరింది. ఆయన దీన్ని గ్రేట్ వైలెట్ అని పిలిచేవాడు. ఆయన దీన్ని ధరించిన తర్వాత కొద్ది కాలానికే మసూచి వ్యాధితో చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 16వ లూయిస్, ఆయన భార్య మేరీ ఆంటోనెట్ ఈ వజ్రాన్ని అత్యంత ఇష్టంగా ధరించేవారు. కానీ ఫ్రెంచ్ విప్లవం సమయంలో వారిద్దరినీ బహిరంగంగా ఉరితీశారు. ఆ వజ్రాన్ని తాకిన ప్రతి ఒక్కరూ రక్తం చిందించాల్సిందేనన్న భయం అప్పట్లో మొదలైంది. 1792లో జరిగిన దోపిడీలో ఈ వజ్రం మాయమైపోయింది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత లండన్లో ప్రత్యక్షమైంది. 1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే బ్యాంకర్ ఈ వజ్రాన్ని కొన్నాడు. అందుకే దీనికి హోప్ డైమండ్ అని పేరు వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ వజ్రం ఆయన మనవడికి దక్కింది. ఆశ్చర్యకరంగా అపర కుబేరుడైన ఆయన ఈ వజ్రం చేతికి రాగానే దివాలా తీశాడు. చివరికి ఆ వజ్రాన్ని అమ్మేసి పేదరికంలోనే మరణించాడు. ఆ తర్వాత దీన్ని కొన్న ఎవెలిన్ వాల్ష్ మెక్లీన్ అనే అమెరికన్ బిలియనీర్ జీవితం మరింత నరకంగా మారింది. ఆమె కొడుకు కారు ప్రమాదంలో చనిపోయాడు. కూతురు ఆత్మహత్య చేసుకుంది. భర్త పిచ్చాసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. చివరకు ఆమె కూడా మానసిక వేదనతోనే చనిపోయింది.